Hi, this is Dr. Sara, High Court Advocate. Telangana High Court upholds death sentence of 5 convicts in twin bomb blast case in Dilshuk Nagar. అంటే ఈ కేసులో తెలంగాణ హైకోర్టు వారి లేటెస్ట్ జడ్జిమెంట్ ఏమిచ్చారంటే కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ కేసుకు సంబంధించి దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అందులో 5 మందికి సంబంధించిన డెత్ సెంటెన్స్ని ఖరారు చేయడం అనేది జరిగింది. ఈ 2013 బాంబ్ బ్లాస్ట్లో దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ఏం జరిగింది అంటే 2 బాంబ్స్లో దాదాపు 18 మంది చనిపోయి 130 మందికి ఇంజురీస్ అనేది సస్టైన్ అవడం అనేది జరిగింది. ఇందులో చాలామంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారు అండ్ అన్బోర్న్ చైల్డ్ కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది. ఇందులో 5 కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోయర్ కోర్ట్ డెత్ సెంటెన్స్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఒకటి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎన్ఐఏ కోర్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన కోర్ట్ ఏదైతే ఉందో వారు ఈ కన్విక్ట్స్కి డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇవ్వడం జరిగింది. ఇందులో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ట్రయల్ జరిగిన తర్వాత అక్యూజ్డ్కి డెత్ సెంటెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇండియా ముజాహిద్దీన్కి సంబంధించి ఇందులో టెర్రరిస్టులు పాల్గొనడం జరిగింది. యాసిన్ భక్తల్, అసాదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ 2 వ్యక్తుల్ని ఇండియా నేపాల్ బోర్డర్లో 2013లో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మరో 2 అజీజ్ షేక్, తహసీన్ అఖ్తర్ అండ్ జియా ఉల్ రెహమాన్ అలియాస్ వాకస్ ఈ 3 కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అక్యూజ్డ్గా చేర్చిన తర్వాత ఎన్ఐఏ కోర్టులో ట్రయల్ జరిగిన తర్వాత ఎవిడెన్సెస్ అన్ని పోలీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళని దోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ కోర్ట్ జడ్జిమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది, జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో ఈ అక్యూజ్డ్కి డెత్ సెంటెన్స్ ఖరారు చేయడం జరిగింది. ఈ డెత్ సెంటెన్స్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేయగా ఇది లోయర్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ సబబే అని లోయర్ కోర్టు జడ్జిమెంట్ని ఖరారు చేస్తూ ఈ కన్విక్ట్స్కి అదే జడ్జిమెంట్ని వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us.